వివేక చూడమని అనే గ్రంథంలో 206వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారం మాదిరిగానే ఈరోజు జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుని ప్రతి శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. ఇప్పుడు జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా కొంత వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం. రెండవ శ్లోకం. అసన్నివృత్తౌతు సదాత్మనా స్ఫుటం ప్రతీతిరేతస్య భవేత్ ప్రతీశశ తతో నిరాసః కరణేయ ఏవ సదాత్మనః సత్వహమాదివస్తునః. అసన్నివృత్తౌతు సదాత్మనా స్ఫుటం ప్రతీతిరేతస్య భవే ప్రతీశః తతో నిరాసః కరణేయ ఏవ సదాత్మనః సద్వహమాదివస్తునః. భావం చూద్దాం. అసన్నివృత్తౌతు సదాత్మనా స్ఫుటం. అసత్తు సత్తు. అసన్నివృత్తో, అసత్తు నివృత్తి అయితే గాని సత్తు గోచరం కాదు అంటున్నాడు. అసత్ నివృత్తవతు సదాత్మన స్ఫుటం. అంటే ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది స్పష్టంగా కనిపించాలంటే ఏయో చదవడం వల్ల కానీ మంత్రాల వల్ల తంత్రాల వల్ల కాదు, యజ్ఞాలు యాగాలు నోములు వ్రతాలు పూజలు కూడా కాదు. అసన్నివృత్తవతు సదాత్మన స్ఫుటం. అసత్తు నివృత్తి అవ్వాలి అంటే అసత్ అంటే ఏమిటి, సత్తు ఏంటో తెలియాలి మనకు. సత్తు అంటే ఎప్పుడూ ఉండేటటువంటిది, అసత్ అంటే ఎప్పుడు ఉండదు. అది అలాగని చెప్పేసి లేదని కుదరదు, ఉందని కుదరదు. అంటే వస్తూ పోతూ నిరంతరము పరిణామం చెందుతూ ఉండేటటువంటి దాన్ని అసత్తు సత్తు. అసన్నివృత్తవతు, అసత్తు నివృత్తి అవుతేనే కానీ సత్తు అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకు స్పష్టంగా గోచరము కాదు. ప్రతీతిరేతస్య భవేత్ ప్రతీశః. అంటే ఏదైతే అనాత్మ దృశ్యమంతా కూడా అణిగిపోయిన తర్వాత ప్రతీతి ఏర్పడిందో అటువంటి దాన్ని స్పష్టంగా చూడగలుగుతుంది. ప్రతీతిరేతస్య భవేత్ ప్రతీశః. ప్రతీతి ఏది కనిపిస్తుంది, ప్రతీతి అంటే గోచరం అవుతుంది, తెలియబడుతుంది మనకి. ప్రతీతిరేతస్య భవేత్ ప్రతీశః. కనిపించేదాన్ని అంతటినీ ఒక్కొక్కటి ఇది కాదు ఇది కాదు అనుకుంటూ వదిలించుకుంటే ఏదైతే ఉందో అది ప్రతీతి అంటే గోచరం అవుతుంది. తతో నిరాసః కరణేయ ఏవ. ఈ సత్యమైనటువంటి ఆత్మను గూర్చి విచారణ చేయగా అసత్తు నివృత్తి అవుతుంది. అంటే ఏది సత్యము, ఏది ఎప్పుడూ ఉంటుంది, ఏది యథార్థమైన పదార్థము అనేటువంటిది విచారణ చెయ్యాలి. విచారణ అంటే సాధన. ఇదా నేను, ఇదా, ఇందులో ఏది నేను ఏది నేను అంటూ విచారణ చేయగా అసత్తు నివృత్తి అయిన మీదట ఈ ప్రత్యేగాత్మ అంటే సత్తు స్పష్టంగా గోచరమవుతుంది. అప్పుడు అహంకారము, మనసు, బుద్ధి, చిత్తం, అలాగే ఇంకా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అట్లా ఏదైతే ఉన్నాయో తతో నిరాసః కరణేయ ఏవ. కరణములు అంటే పనిముట్లు. అంటే ఆత్మ అనేటువంటిది నేను, సత్తు. ఆత్మ కానటువంటిదంతా కూడా అనాత్మ, నేను కాదు. ఇప్పుడు ఆత్మ గోచరమైంది. అనాత్మ నిరసించిన తర్వాత, అనాత్మ తొలగిన తర్వాత అప్పుడు ఏదైతే ఉందో అప్పుడు కరణాలు గోచరం అవుతాయి. అంటే కారణములు అంటే మనసు తెలుస్తుంది, అహంకారం తెలుస్తుంది, బుద్ధి తెలుస్తుంది, జ్ఞానేంద్రియాలు తెలుస్తున్నాయి, కర్మేంద్రియాలు తెలుస్తున్నాయి. తతో నిరాసః కరణేయవ. అంటే ఆత్మ స్పష్టంగా మనకి తెలిసిన తర్వాత అనాత్మ తొలగితేనే కానీ ఆత్మ తెలియబడలేదు.
అనాత్మ తొలగింది, ఆత్మ తెలియబడింది. ఇప్పుడు ఆత్మ తెలియబడిన తర్వాత ఏమంటున్నాడు? తతో నిరాశ కరణేయవ. ఇప్పుడు కరణాలన్నిటిని కూడా మనం నిరసించాలి. నిరసించడం అంటే ఏంటండి? నిరసించడం అంటే ఇది కాదు, ఈ కన్ను కాదు నేను, చెవు కాదు నేను, చెవు పనిముట్టు, కన్ను పనిముట్టు, అలాగే వాక్కు ఒక పనిముట్టు, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ పనిముట్లు కరణాలు. అట్టి మాదిరిగానే మనసు ఒక పనిముట్టు, బుద్ధి ఒక పనిముట్టు, చిత్తం ఒక పనిముట్టు, ఈ అహంకారం ఒక పనిముట్టు. తతో నిరాశ కరణేయవ సదాత్మన స్వదహమాది వస్తున. ఈ రకంగా ఎక్కడి దాకా నేను నేను అని అంటున్నాడో ఈ అహంకారాది వస్తు సముదాయాన్ని అంతటినీ కూడా నిరసించుకుంటూ చిట్ట చివరికి అహంకారాన్ని కూడా వదిలేస్తే, అంటే వదిలేటువంటి ఆత్మను తెలిసిన తర్వాత, ఆత్మ తేలిన తర్వాత, అనాత్మ వదిలిపోయిన తర్వాత మనమే స్వయంగా ఒక్కొక్క దాన్ని నిరసించాలి. అంటే విచారణలో ఈ కన్ను నా పనిముట్టు, నేను కంటితోటి చూస్తున్నాను, చెవితోటి వింటున్నాను, మనసుతోటి ఆలోచిస్తున్నాను, బుద్ధితో నిశ్చయిస్తున్నాను అంటూ ఒక్కొక్క పనిముట్టిని నిరసింతూ సదాత్మన సద్వహమాది వస్తున. ఇలాగ ఒక్కొక్కటి నిరసింతే ఇంక చివరికి సదాత్మన సద్వహమాది వస్తున. నేను అనేది ఏదో అది మిగులుతుందట. మనం ఇప్పుడు అది నేనుగానే ఉన్నాం, కానీ అన్ని కలిసిపోయి ఉండడం వల్ల అందులో ఏది నేనో తెలియటం లేదు. అంచేది అందులో ఏది నేనో తెలియాలంటే అనాత్మ ముందు జడమయ్యి ఊడిపోవాలి. ఆ తర్వాత ఇంద్రియాలన్నింటినీ కరణాలన్నింటినీ ఒక్కొక్క దాన్ని నిరసించిన తర్వాత ఇంక నేనేదో అది మిగులుతుంది, దాన్ని పట్టుకోవాలి. దాన్ని వదలకూడదు. మళ్ళీ దాన్ని వదిలేస్తే మొత్తం వదిలేసినట్టు. ఈ రకంగా స్వదహమాది వస్తున అతో నాయం పరమాత్మ స్వద్విజ్ఞానమయ శబ్దాభా వికారత్వ జడత్వాచ పరిచ్ఛిన్నత్వ హేతుత దృశ్యత్వాదవిషాదిత్వ నా నిత్యో నిత్యిష్యతి. ఈ రకంగా జ్ఞానం ద్వారా దీన్ని తెలుసుకోవాలి. అయితే ఏ జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నామో ఆ జ్ఞానాన్ని కూడా వదిలేయాలంటున్నాడు. దాన్ని కూడా విజ్ఞానమయం అంటున్నాడు. ఆ తెలివిని కూడా వదిలేయాలి. అంటే తెలివి కూడా మనకు తెలుస్తుంది, తెలివి ఉందని తెలుస్తుంది. నాకు ఇప్పుడు తెలివి పోయిందని తెలుస్తుంది. ఆ తెలుగుకి విజ్ఞానమయం అని పేరు. అంటే తెలివిని కూడా తెలుసుకునేటటువంటి స్వరూపం ఆత్మ. ఈ రకంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఈ తెలివిని కూడా వదిలిన తర్వాత ఇంకొకటి ఉందంటున్నాడు. అదేంటో చెప్తున్నాడు. ఆనందం. ఆనంద ప్రతిబింబ చుంబిత రనువృత్తి సమోజృంభితా స్వాదానందమయ ప్రియాది గుణక శ్రేష్టార్థ లాభోదయ పుణ్యస్వానుభవే విభాతి కృతి నామానంద రూపస్వయం భూత్వా ఆనందతే ఎత్ర సాధు తను పురణాత్మ ప్రయత్నం వినా. దీని ఆనందమయ కోశము అంటారు. అంటే కోశాలను చెప్పుకుంటూ వస్తున్నారు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఆనందమయ కోశం అనేటువంటిది ఏదైతే ఉందో ఇవన్నీ వదిలిపోయిన తర్వాత, అన్నింటినీ నిరసించిన తర్వాత ఆనందం కలుగుతుంది. ఈ ఆనందాన్ని కూడా ఈయన ఏమంటున్నాడంటే, ఈ ఆనందం అనేటువంటిది ఆనందం ప్రతిబింబ చుంబిత తనుర్వృత్తి స్తమోజృంభిత. ఈ ఆనందం ఏదైతే ఉందో అది మన బుద్ధిలో ప్రతిబింబించినటువంటి ఆత్మ యొక్క ప్రతిబింబము. దీన్ని శిలాభాషని చాలాసార్లు చెప్పుకుంటున్నాము. ఈ స్వాదానందమయ ఏ ఆనందమైతే మనకి గోచరమైందో ఇప్పుడు గోచరం అవదు. ఇంద్రియాలన్నీ ఒక్కొక్కటి పడిపోయిన తర్వాత ఏ ఆనందమైతే గోచరమైందో ఆ ఆనందాన్ని ప్రియాది గుణక శేషార్థ లాభోదయ, అదంటే మనకు చాలా ప్రియం. దానికి ప్రియాది గుణక, దానికి ప్రియం అనేటువంటి కొన్ని గుణాలు ఉన్నాయి. పుణ్యస్వానుభవే విభాతి, ఎంతో పుణ్యం చేసినటువంటి వాడికి కానీ ఆనందం గోచరం కాదంటున్నాడు. అలాగే కృతి నామానంద రూపస్వయం భూత్వానందది ఎత్ర సాధు తను పురణాత్మ ప్రయత్నం వినా. ఇది ఆ ఆనందం యొక్క ప్రతిబింబమే కానీ
అదే మన స్వరూపం కాదంటున్నాడు. దాన్ని కూడా మనం నిరసించాలంటున్నాడు. ఇది ప్రకృతి ఉందంకా అక్కడ, ఆ ప్రకృతిలో ప్రతిబింబించినటువంటిది ప్రతిబింబమే ఆనందమయ కోశము. ఇది ప్రకటమైనటువంటి తమో గుణం వలన ప్రకటమైనటువంటి వృత్తి ఆనందమయ కోశం. ఇది బహిర్ముఖంగా కూడా ఈ ఆనందాన్ని మనం పొందుతాము అంటున్నాడు. ఎలా పొందుతామంటే ప్రియము, మోదము, ప్రమోదము. అంటే మనకి బాహ్య వస్తువుల ద్వారా, బాహ్య విషయాదుల ద్వారా కూడా మనం ఆనందాన్ని పొందుతున్నాం. అయితే ఆ ఆనందాన్ని కలిగింపజేసేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రియమై ఉండాలి. మనకి ఇష్టమైనటువంటి వస్తువు లభించినప్పుడు కలిగే ఆనందం ప్రియం. మనకు ఏదన్నా ఒక రకమైనటువంటి వస్తువు ఇష్టం, అది ప్రియం. ఆ వస్తువు మన స్వాధీనంలో లేదు, కానీ ఆ వస్తువు దర్శనం అయినప్పుడు ఆనందం కలిగింది. ఆ వస్తువు మనకి సొంతం అయ్యింది. అప్పుడు ఆ ఆనందం కంటే ఇప్పుడు కలిగిన ఆనందం ఇంకా ఎక్కువ. దాన్ని మోదము అంటారు. ఆ ఆనందాన్ని మనం స్వాధీనపరుచుకుని దాంతో మనం అనుభవిస్తున్నాం. దానికి ప్రమోదం అని పేరు. ప్రియము, మోదము, ప్రమోదం అనేటువంటి లక్షణాలతో బహిర్ముఖంగా కూడా ఈ ఆనందం మనకు గోచరమవుతుంది. ఈ ఆనందమే లోపలికి వెళ్ళినప్పుడు బుద్ధిలో ప్రతిబింబించినటువంటి ఆత్మిక ప్రతిబింబమే ఆనందము. అంచేత మోదము, ప్రమోద, ప్రియమోద ప్రమోదాలతో కూడినటువంటి గుణములు మూడింటితోనూ కూడి ఉన్నది. తన అభీష్ట పదార్థము ప్రాప్తమైనప్పుడు ప్రకటమగును. పుణ్యకర్మలు పరిపక్వములైనప్పుడు కూడా దాన్ని ఫలరూపముకు సుఖమును అనుభవించి వేళ భాగ్యశాలులైనటువంటి పురుషులకు స్వయముగానే ఈ ఆనందమయ కోసం అనుభూతమగును. తన్మూలమున దేహదారు అయినటువంటి జీవులు అందరూ కూడా అప్రయత్నముగానే అమిత ఆనందమును పొందుతున్నారు. అంటే ప్రతి జీవి కూడా ఆనందం కోసమే జీవిస్తుందంటున్నారు. ఆ ఆనందం ఆత్మ యొక్క ప్రతిబింబమే. ఆ ఆనందాన్ని అనుభవించడం కొరకు ప్రతి జీవి ప్రయత్నం చేస్తుంది. ఆనందమయ కోశస్య సుషుప్తౌ స్ఫూర్తి హృత్కట స్వప్న జాగరయో రసిదీష్ట సందర్శనాదినా. అంటే ఈ ఆనందమయ కోసం ఇంకా బాగా స్పష్టంగా తెలియాలి అంటే ఆనందాన్నే నేను ఆనందమయ కోశ సుషుప్తౌ, సుషుప్తులో స్ఫూర్తి రుత్కట. అంటే ఎక్కడ మనసు సంకల్పరహితమై ఆగిపోయిందో అక్కడ ఆనందం ఏర్పడుతుంది. సుషుప్తులో మనసు సంకల్పాలు చేయదు, అప్పుడు హాయిగా సుఖంగా ఆనందంగా ఉంటుంది. ఈ ఆనందం కాదు ఆత్మ అంటే. అంటే దీన్ని కూడా తురీయంలోకి వెళ్ళాలి. తురీయంలోకి వెళ్ళినప్పుడు స్వస్వరూపానందం వేరు, ప్రతిబింబిత ఆనందం వేరు. ఆనందమయ కోశస్య సుషుప్తు పూర్తి రుత్కట స్వప్న జాగరయోదేశదిష్ట సందర్శనాదన. అంటే ఇది ఆనందం జాగ్రత్తలోనూ ఉంది, స్వప్నంలోనూ ఉంది, సుషుప్తిలో ఇంకా ఎక్కువ. జాగ్రత్తలో ఉన్నదానికంటే స్వప్నంలో ఉన్నటువంటి దానికంటే అంచేత ఈ ఆనందమయ కోశం యొక్క ఉత్కృష్టమైనటువంటి ప్రతీతి, అంటే దాని యొక్క యథార్థమైనటువంటి స్థితి సుషుప్తి దశ అందే గోచర భగనం. అంటే ఆనందం కలిగింది, ఆనందం కలుగుతుంది అంటున్నారు కదండి. అది కూడా ఆ దశ ఏమిటది? ఉత్కృష్టమైనటువంటి ప్రతీతి సుషుప్తి దశ. అంటే అక్కడ ఆనందం గోచరం అవడానికి కారణం ఏంటి? ఏ ఆలోచన ఉండకూడదు, సంకల్పరహితమే నిలిచిపోవాలి. అది సామాన్యమైనటువంటి ప్రతి ఒక్కడికి ఆ ఆనందం గుర్తించలేదు, కానీ అందరూ ఆ ఆనందం కోసం, నిద్ర కోసం తహతలాడుతున్నారు కదా, ప్రయత్నిస్తున్నారు కదా. అంటే అక్కడ ఏ బాధ లేకుండా, ఏ దుఃఖము లేకుండా, ఏ ఆలోచన లేకుండా ఉండడం వల్ల హాయిగా సుఖంగా ఉంది. ఆ స్థాయిని కూడా దాటిపోవాలి. ఈ రకంగా స్వప్న దశ యందు కొంచెం ఉంది, జాగ్రత్తలో విషయాదుల ద్వారా ప్రకటమవుతుంది, సుషుప్తిలో ఏ విషయాదులు లేకుండా ఒరిజినల్గా ఆనందం మనం గోచరమవుతుంది. దీన్ని కూడా మనం దాటిపోవాలి. దాటిపోయి నైవాయమానందమయ పరాత్మ సోపాధికత్వాత్ ప్రకృతిర్వికారాత్ కార్యత్వహేతో సుకృతి క్రియాయ వికార సంఘాత సమాహితత్వ.
ఈ ఆనందమయ కోశం అనేటువంటిది ఏదైతే ఉందో అది యొక్క పురుషుని యొక్క ప్రతిబింబమే కానీ స్వరూపం కాదు. చేత ఇది పరాత్మ కాదు, అంటే పరమాత్మ కాదు. ఈ ఆనందం కూడా పరమాత్మ కాదు. ఈ ఆనందం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది సుషుప్తిలోనే ఉంది. ఇది అలాగా అభ్యాసంలో మనసు ఏకాగ్రత అవడం వల్ల కూడా ఈ ఆనందం ప్రకటమవుతుంది. ఆనందమయ కోశం కూడా పరాత్మ కాదు. కారణము ఏమన్నా అది ఉపాధియుక్తమైనటువంటి ప్రకృతి యొక్క వికారమైనది. అంటే అక్కడ ప్రకృతి పూర్తిగా తొలగలేదు. అంటే ప్రకృతి ఉంది, విక్షేపం లేదు, ఆవరణం ఉంది. ఆవరణం ఉండడం వల్ల ఆవరణలో ప్రతిబింబించేటటువంటి ప్రతిబింబమే ఈ ఆనందం. ఇది ప్రకృతి యొక్క వికారం. పుణ్యకర్మలు క్రియాస్వరూపం అవునది. ఎవరైతే బాగా పుణ్యకర్మలు చేసుకున్నారో పూర్వజన్మ సుకృతం కోల్ది వాళ్ళకి ఇది బాగా ప్రకటమవుతుందట. ప్రకృతి వికారముల సమూహమును శరీరమును ఆశ్రయించుకుని ఉంటాయి. అంటే పూర్తిగా తొలగిపోలేదన్నమాట. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, అలాగే అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, ఆనందమయ కోశ. ఇప్పుడు చేసినటువంటి పుణ్యకర్మలు దేన్ని ఆచరించుకుని ఉన్నాయి? క్షేత్రాన్ని ఆచరించుకుని ఉన్నాయి, శరీరాన్ని ఆచరించుకున్నాయి. పూర్తిగా పోలేదు. ఆత్మస్వరూపం అనేటువంటిది అది కాదు. పూర్తిగా శరీర ప్రాణమానసాదులన్నీ తొలగిపోయిన తర్వాత నిరాశ్రయమైనటువంటిది. దేనిని ఆచరించలేదు. అది దేని ద్వారానో వచ్చేది కాదు. అది స్వతంత్రంగా ఉండేటటువంటి స్వరూపం. అది చిదానంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం. అది మన స్వస్వరూపము. అంచేత పంచానామపి కోశానం నిషేధే యుక్తిత శృతే. శృతి అంటే వేదాలు, ఉపనిషత్తులు మొదలైనటువంటి పంచానామపి కోశానం, 5 కోశాలు పోవాలంటున్నాడు. సాధనలో, ధ్యానంలో, విచారణలో పంచానామపి కోశానం. పంచ అంటే 5: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము. పంచానామపి కోశానం. ఎక్కడ దాకా చెయ్యాలండి సాధన? ఎప్పటి వరకు చెయ్యాలి? పంచకోశాలు 5 జడమయ్యి ఊడిపోయేదాకా విచారణ చెయ్యాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది అన్నమయ కోశము, ఇది ప్రాణమయ కోశము, ఇది మనోమయ కోశము, ఇది విజ్ఞానమయ కోశము, ఇది ఆనందమయ కోశము అని ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ నిషేధే యుక్తిత శృతే. అంటే శృతులు చెప్తున్నాయి, యుక్తులు చెప్తున్నాయి. అంటే ఇదిగో ఇలాగెళ్ళని ఉపాయాలు చెప్తున్నాయి. తన్ నిషేధావధి సాక్షి బాధరూపో అవశిష్యతే. నిషేధే, తన్ నిషేధే. ఎవరు నిషేధించాలి వీటిని? ఎవరినైతే ఇవి మరుగుపరిచినాయో, ఎవరినైతే ఆవరించుకొని ఉన్నాయో, ఎవరికైతే ఇవన్నీ ఉపాధులుగా ఉన్నాయో వాడే దాన్ని నిషేధించాలి. ఇంకొకటి ఎవడో దాన్ని నిషేధించదే ఊరుకోవడం. ఇంకొకడు ఎవడు దాడే నిషేధించుకోవాలి. తన్ నిషేధే వది సాక్షి. ఎన్నిటిని నిషేధించే మిగిలినటువంటి స్వరూపం సాక్షి. అది వస్తువుతో ప్రకటమయ్యేటటువంటిది కాదు. దానికి కొలతలు లేవు, దానికి ఉపాధి లేదు. ఉపాధి రహితమైనటువంటి స్థితి. బోధరూప అవశిష్యతే. దాన్ని మనం పొందాలి. శృతులన్నీ దీని గురించే చెప్తున్నాయి. ఇంకా దేవుడు ఎక్కడున్నాడో, దేవుడు ఎలా ఉన్నాడో, దేవుడిని పొందే మార్గం ఇది, ఈ రకంగా తెలుసుకోండి, ఈ రకంగా తెలుసుకోండి అంటూ యుక్తుల ద్వారా, ఉపాయాల ద్వారా శాస్త్రం బోధిస్తుంది. దానికి సంబంధించినటువంటి దాన్ని గురువులు బోధిస్తున్నారు. దాన్నే మనం నిరంతరము సాధన చేస్తున్నాం. కేవలం సాధన చేయటం అంటే అలాగా కళ్ళు మూసుకుని ఉండడం కాదు. ఏదేది తొలగుతుందో గమనించాలి, ఏది ఆగుతుందో చూడాలి. అది తెలియకుండా అలా కూర్చుని లేచి వచ్చేస్తాం అనుకోండి, ఎంతకాలం చేసినా సరే ఎక్కడ దాకా వెళ్ళేమో తెలియదు. అంటే సాధనలోకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటే ఎలా వదిలించుకోవాలో. జలం పంకవజ్జంతం పంకాశాయే జలం స్ఫుటం. అంటే బురదలో, పోయిన వారంలో చెప్పుకున్నాం, బురదలో కలిసిపోయినటువంటి, నీటిలో కలిసిపోయినటువంటి బురద నీరు అంటాం. దాన్ని స్పష్టంగా చెయ్యాలంటే కదపకుండా దాన్ని ఊరుకున్నప్పుడు, అందులో ఉన్నటువంటి బురదంతా కిందకి దిగిపోయినప్పుడు స్పష్టంగా జలం మిగులుతుంది. యథాబాధి తదాఖ్యాపి దోషాభావే స్ఫుట ప్రభ.
ఆ రకంగా ఆత్మస్వరూపం స్పష్టంగా గోచరమవుతుంది. ఏది? మురికి అంతా దిగిపోయినప్పుడు. మురికి ఏదండి ఇంతకనే? అనాత్మ, దృశ్యం, జడం. ఇప్పుడు మనకు మనసులో నేను, ఏది నేనని ఉందండి? అదే మురికి. ఎలాగా? నేను శరీరధారుణ్ణి, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నా కులం ఎక్కువ, నా కులం తక్కువ, నేను ధనవంతుణ్ణి లేదా నేను దరిద్రుణ్ణి, ఇలాంటి భావాలతో దేన్ని చూసుకుని ఎన్ని ఆరోపించుకున్నాం? శరీరాన్ని చూసుకుని. శరీరం కాదు నువ్వు, శరీరమే మురికి. ఈ శరీర భావన అనేది ఎక్కడ, ఎందులో ఉంది? మనసులో ఉంది. శరీరం ఉండడం నిజమే, కానీ ఆ శరీరం యొక్క భావన మనసులో రికార్డ్ అయ్యింది. అంచేత ఇప్పుడు మనం సాధన చేయగా ఏమవుతుంది? మనసులో ఉన్నటువంటి భావననే తీసేయమంటున్నారు. నేను ఈ శరీరము కాదు, నేను ఈ ప్రాణాన్ని కాదు, ఈ మనసును కాదు, బుద్ధిని కాదు, చిత్తాన్ని కాదు, అహంకారాన్ని కాదు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ దేనిని ఆచరించుకున్నాయి? పక్షులన్నీ వృక్షాన్ని ఆచరించుకున్నట్టుగా శరీరాన్ని ఆచరించుకుని ఉన్నాయి ఈ భావాలన్నీ కూడా. శరీరమే కాదంటే నా అహం దేహో, నేను దేహమును కాదు. అప్పుడు మరి నేను ఎవరినే? శరీరం నేను కాకపోతే అయితే ప్రాణాన్ని, నేను ప్రాణాన్ని కాదు, అయితే మనసును కూడా కాదు. అంటే ఇలా నిషేధించుకుంటూ వెళ్ళమంటున్నాడు. అంటే ఉల్లిపాయను ఒలుసుకుంటూ వెళ్ళినట్టుగా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటూ నిషేధించు. యో అయమాత్మ స్వయం జ్యోతి. అంటే అలా ఒలుసుకుంటూ ఎడదీసుకుంటూ వెళ్తే అప్పుడు యో అయమాత్మ స్వయం జ్యోతి పంచకోశ విలక్షణ. అప్పుడు అసలు శిశులైనటువంటి స్వరూపం మనకు ప్రకటన అవుతుంది. దాని అయమాత్మ స్వయం జ్యోతి. అది వెలిగించిన దీపం కాదు, అది స్వయం ప్రకాశమైనటువంటి జ్యోతి స్వరూపం. అయమాత్మ, ఆ ఆత్మ నేను ఒకటే. అయమాత్మ స్వయం జ్యోతి పంచకోశ విలక్షణ. సలక్షణము, విలక్షణము. సలక్షణం అంటే ఏంటండి? రెండు వస్తువులు సమానంగా ఉంటే, ఇప్పుడు తాడులో పామును కల్పన చేసుకున్నాం అనుకోండి, ఎందుకు కల్పన చేసుకున్నాం? పాముకి తాడుకి కొన్ని లక్షణాలు సరిపోయినాయి. పాము ఎలాగైతే చుట్టబెట్టుకుంటుందో, పొడుగ్గా ఉంటుందో, తాడు కూడా అలాగే చుట్టబెట్టుకుని పొడుగ్గా ఉంది కనుక తాడులో పామును కల్పన చేసుకున్నాం. ఇంకొక వస్తువుని ఎందుకు కల్పన చేసుకోలేదు? లక్షణాలు సరిపోవాలి. అట్టిమదిగా మన స్వరూపాన్ని శరీరంగా భావన చేసామంటే ఆత్మస్వరూపానికి దీనికి లక్షణం సరిపోలేదు. అంటే లక్షణాన్ని బట్టి గుర్తించాలంటున్నాడు. ఏంటి దాని లక్షణం? పంచకోశ విలక్షణం. ఆత్మ పంచకోశాలకి సలక్షణమైనటువంటి వస్తువు కాదు, అది విలక్షణమైనటువంటిది, విరుద్ధమైనటువంటిది, వేరు లక్షణం, వేరు గుణాలు ఉన్నాయి దానికి. దాని గురించి మనం తెలియకపోవటం వల్ల అదే ఇదని పొరపాటు పడిపోయాం. అంటే ఏం తెలియాలి? సాధన చెయ్యి, మంచిదే, మంచి దానాలు చెయ్యి, ధర్మాలు చెయ్యి, ఏమైనా చెయ్యి, కానీ ఏం తెలియాలి? నీ స్వరూపం యొక్క లక్షణాలు ఏంటనేది తెలుసుకోవాలి. స్వరూపం అనేటువంటి దాని యొక్క లక్షణాలు తెలుసుకోకుండా, స్వరూపం అంటే దేవుని యొక్క లక్షణాలు తెలియాలి. దేవుని యొక్క లక్షణాలు ఏమిటనేది తెలియకుండా ప్రతి ఒక్కడు దేవుడే అనుకుని చెప్పి పట్టుకున్నాడు అనుకోండి, దేవుడు కాని దాన్ని దేవుడు అనుకుని జీవితం అంతా దారిపోసేస్తే ఏం కలుగుతుంది? అప్పుడు జీవితం వేస్ట్ అయిపోతుంది కదా, మళ్ళీ జీవితం వస్తుంది. అంటే దేవుడు అంటే ఏంటో వాని లక్షణాలు తెలియాలి. అట్టి మాదిరిగానే దేవుడు, జీవుడికి దేవుడికి ఉండేటువంటి లక్షణాలు తెలియాలి. జీవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎలాంటి వాడు, ఆత్మ ఎలాంటిది, పరమాత్మ ఎలాంటిది. యో అయమాత్మ స్వయం జ్యోతి పంచకోశ విలక్షణ అవస్థాత్రే సాక్షి. పంచకోశాలు అంటే ఇప్పుడు మనకు అర్థమైనవి. అన్నమయ కోశము, మనోమయ కోశము, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ పంచకోశాలు. పంచకోశాలు ఆత్మ కాదు, నేను కాదు, నా స్వరూపం కాదు. పంచకోశాలు నా స్వరూపానికంటే వేరుడైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి. ఎలాంటి లక్షణాలండి? ఈ పంచకోశ లక్షణాలలో ప్రతి కోశం ఎలాంటిదంటే పరిణామం చెందుతూ పుట్టి నశించూ ఉంటుంది. నాకు పుట్టుక లేదు, మరణం కూడా లేదు. శరీరానికి పుట్టుకుంది, పరిణామం చెందుతుంది,
నశిస్తుంది. అటువంటిప్పుడు నాకున్న లక్షణాలు ఈ శరీరంలో లేవు. నా లక్షణాలు కొంచెమన్నా సూటబుల్ అవ్వాలి కదా దీనికి, తాడికి పాముకి ఉన్నట్టుగా నా స్వరూపం యొక్క లక్షణాలు నేను ఎప్పుడూ ఉండేవాడిని, అన్నిటినీ తెలుసుకునేటటువంటి వాడిని. సుఖ స్వరూపం, జ్ఞాన స్వరూపం, ఆనంద స్వరూపం. అటువంటి సుఖము, జ్ఞానము, ఆనందమైనటువంటి నా స్వరూపాన్ని ఈ శరీరానికి సుఖ స్వరూపం లేదు, జ్ఞాన స్వరూపం కూడా లేదు. దానికి ఏం తెలదు. మీరు దాన్ని ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుందంటే, మీరు ఎలాంటి బట్టలు కట్టుకుంటే నాకు నచ్చలేదు అందరూ. మీరు తలకాయ గుండు గీయించుకున్నా, జుట్టు పెంచుకున్నా అదేంటి అలా పెంచుతుంటే అందరూ. ఎందుకని దానికి ఏం తెలదు? క్లియర్గా తెలుస్తుంది కదా, శరీరానికి ఏమి లేదు, జ్ఞానం లేదు, అది పూర్తిగా జడం, ఆనంద స్వరూపం కాదు, దుఃఖ స్వరూపం. నిత్యము ఏవో రోగాలతో బాధలతో బాధపడతా అని ఉంటుంది. అటువంటిప్పుడు ఎలాగ దాన్ని మనం ఆరోపించుకున్నాం అని అడుగుతున్నాడు ఇతను. నీకు ఉండేటటువంటి లక్షణాలలో పోనీ కొంచెం అర్థ లక్షణం అన్నా దానికి ఉండాలి కదా. పూర్తి విరుద్ధమైనటువంటి లక్షణాలు. విలక్షణం అంటే విరుద్ధ లక్షణం. ఆత్మ యొక్క లక్షణాలు శరీరంలో లేవు, అలాగని ప్రాణంలో కూడా లేవు, మనసులో కూడా లేవు, బుద్ధిలో కూడా లేవు. ఇది పంచకోశాలు అన్నీ కూడా పూర్తిగా ఆత్మకే విరుద్ధమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి. అంచేత పంచకోశ విలక్షణం నీ స్వరూపం, సచ్చిదానంద స్వరూపం. అవస్థాత్ర సాక్షి. అవస్థలంటే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, 3 అవస్థలు ఉన్నాయి. ఇప్పుడు జాగ్రత్తకు విరుద్ధమైనటువంటిది జాగ్రత్త కాదు, కానీ జాగ్రత్త అవస్థను తెలుసుకునేది, జాగ్రత్త అవస్థను ప్రకాశింపజేసేది. సాక్షి అంటే జాగ్రత్త అవస్థ తెలుస్తుందా మీకు? మీకు తెలుస్తుంది కదండి. ఎలా తెలుస్తుంది? జాగ్రత్తను ప్రకాశింపజేసేది ఆత్మ. ఆ జాగ్రత్త యొక్క అవస్థను ప్రకాశింపజేసినటువంటి ఆత్మ ప్రకాశంతో ప్రకాశించబడే దాన్ని తెలుసుకునేవాడు జీవుడు. 2 ఉన్నాయి ఇక్కడ. తెలుసుకునేవాడు ఉన్నాడు, ఆ తెలుసుకునేవాడికి అవస్థ ఉందన్నదని చెప్పేసి ఎవరు ప్రకాశించడం వల్ల తెలుస్తుంది? ఆత్మ. ఆత్మ సాక్షి. అయితే ఇది ఎలా ప్రకాశించే? నిర్వికారో నిరంజన. ఆత్మకి కొలత లేదు, ఆకారం లేదు, అది కోశం లాంటిది కాదు, శరీరం లాంటిది కాదు. నిర్వికార. ఏ వికారము లేదు, ఏ ఆకారము లేదు, ఏ కల్పన లేదు, అది నిర్వికారమైనటువంటిది. నిరంజన. నిరంజనం అంటే, అంజనం అంటే ఇప్పుడు ఏదన్నా మనం శరీరం మీద, వస్త్రం మీద మసిపాముకున్నాం అనుకుని అంటుకుంటుందా? ఈ కాళీకి బాగుండే అంటుకోదు. అంటే అంజనం అంటే కాటుక. నిరంజన అంటుకోదు దానికి, ఏ కర్మ దానికి అంటుకోదు. ఏ సాక్షి అయితే ఉందో, ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో దానికి పుట్టుక లేదు. పుట్టుకుంటే దానికి ఒక ఆకారం వస్తుంది, నిరాకారం. పుట్టుక లేదు కనుక మరణించదు. పుట్టుక లేని దానికి మరణం లేదు, ఏ ఆకారము లేదు, ఏ గుణములు లేవు. అవస్థాతర సాక్షి నిర్వికారో నిరంజన. సదానందస్య విజ్ఞేయ స్వాత్మత్వేన విపచ్చిత. సదానంద అంటే ఏంటండి? చిదానంద అనలేదు, సదానంద అంటే ఒకప్పుడు ఆనందం కలగడం. సాధన చేసుకుని హాయిగా కొంతసేపు సాధన చేయడం, నాకు ఆనందం కలిగిందండి, మెలుగులకు వచ్చాక పోయిందంటే కుదరదు. ఆనందం ఎలాంటిది? సదానందస్య విజ్ఞేయ. విజ్ఞేయం అంటే ఏంటండి? జ్ఞేయం అంటే తెలియబడము, విజ్ఞేయం అంటే ఇప్పుడు మనం మెలకువలోకి వచ్చినా, స్వప్నంలోకి వెళ్ళినా, సుషుప్తిలోకి వెళ్ళినా, తుర్యంలోకి వెళ్ళినా ఆ ఆనందాన్ని సదా ఎల్లప్పుడూ అది ప్రకాశిస్తూనే ఉంది కనుక దాన్ని మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ రకమైనటువంటి సాధనలోకి వెళ్ళి ఇవన్నీ ఊడిపోయిన తర్వాత ఉన్నదాన్ని గుర్తించినోడే దాన్ని ఆ సదానందాన్ని గుర్తించగలరు. సదానందస్య విజ్ఞేయ. జ్ఞేయమవుతుంది, ఆ సాక్షి జ్ఞేయమవుతుంది. స్వాత్మత్వేన విపచ్చిత. జద స్వాత్మ అంటే అదే తన స్వరూపం, అదే తన ఆత్మ. అది సదా సచ్చిదానంద లక్షణాలతో కూడుకున్నటువంటిది. యో అయమాత్మ స్వయం జ్యోతి పంచకోశ విలక్షణ అవస్థాత్రే సాక్షి నిర్వికారో నిరంజన. అంటే దాని లక్షణాలు చెప్పారు. ఇప్పుడు దాకా అనాత్మ యొక్క లక్షణాలు చెప్పారు.
కోశాల యొక్క లక్షణాలు చెప్పారు, అవస్థల యొక్క లక్షణాలు చెప్పారు. ఈ పుట్టుక సావు పరిణామం ఏమేమి ఉన్నాయో, ఎందుకంటే మరి దాని లక్షణాలు దీని లక్షణాలు తెలిస్తేనే కానీ ఏది ఆత్మో ఏది దేవుడో ఏది దేవుడు కాదో గుర్తించలేడు కదా. ఏది దేవుడో గుర్తించకుండా చేసినందువల్ల ఏంటి ప్రయోజనం? ప్రయోజనం లేకుండా జీవితం వ్యర్థమైపోతుంది. అంటే ఏదైనా చేసే ముందు తెలుసుకుని చెయ్యి. ఏదైనా సరే తెలియకుండా చేసింది ప్రయోజనం లేకుండా పోతుంది. అప్పుడు అదేమవుతుంది? తెలియకుండా చేసింది కర్మ అవుతుంది. ఇప్పుడు ఆ కర్మకు ఒక ఫలం ఏర్పడి ఆ ఫలాన్ని అనిపించడానికి రాకపోకలు జరుగుతాయి. ఇప్పుడు తెలిసి చేసినప్పుడు అది కర్మ అవుతలేదు, కర్మ నివృత్తి అవుతుంది. జ్ఞానం కలగాలి. జ్ఞేయం అంటే జ్ఞానం తెలియబడింది అనమాట. ఏది తెలియబడింది? తన స్వరూపం తెలియబడింది. స్వాత్మత్వేన విపచ్యుత. అక్కడి నుంచి అతనికి ఏ రకమైనటువంటి జనన మరణాలు ఉండవు, ఏ కర్మ అంటుకోద్దు. ఈ రకంగా ఎవడైతే తెలుసుకున్నాడో అటువంటి వాడు జన్మ ధన్యం అన్నాడు అక్కడితోటి. ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రశ్న శిష్యుడు అడుగుతున్నాడు. శిష్య ఉవాస మిథ్యాత్వేన నిషిద్ధేషు కోశశ్వేతేషు పంచసు సర్వాభావం వినాకించిన పశ్యామ్యత్ర హే గురో విజ్ఞేయం కిము చన్యస్థి స్వాత్మనాత్ర విపచ్చిత. శిష్యుడిట్లు పలుకుతున్నాడు, ఓ గురుదేవా, ఈ ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కడు చాలా గురి పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. గురుదేవా, ఈ పంచకోశములను ఇది మిథ్య ఇది మిథ్య ఇది మిథ్య అని నిషేధించు పోనీ ఎడలా నేను సాధనలో కూర్చున్నాను. అలా కూర్చున్నప్పుడు శ్వాస సన్నగిలుతుంది, మనసు ఆగుతుంది, సంకల్పాలు ఆగుతున్నాయి, శరీరం పడిపోయింది. ఇది శరీరం పడిపోయింది, ఇది నేను కాదు, ఇది అన్నమయ కోశము నేను కాదు, ప్రాణమయ కోశం నేను కాదంటూ ఈ పంచకోశాలని మిథ్య ఇది కాదు నేను, ఇది నీది కాదంటూ నిషేధించుకుంటూ పోతే మెచ్చిన ఎక్కేటప్పుడు ఇది కాదంటే పైకి వెళ్ళిపోయినట్టుగా, మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళినట్టుగా నిషేధించుకుంటూ ఈ కొండ కాదు, ఈ కొండ మీద లేదు దేవుడు, పై కొండ ఇంకా వెళ్ళాలని అన్నీ నిషేధించుకుంటూ పోయిన మీదట సర్వాభావం తప్ప నాకు వేరేది వ్యక్తమవటం లేదు. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఏమన్నాడు ఈయన? మిథ్యాత్వేన నిషిద్ధేషు కోశత్తేషు పంచసు సర్వాభావం వినాకించింది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా పోతుంది. సర్వాభావము. అభావం అంటే ఇంకా నాకు ఇంకేం తెలుస్తలేదు. మరి మీరు ఏదో ఉందంటున్నారు, నేను అలా మీరు చెప్పిన మాట నమ్మి నేను అలా సాధన చేసుకుంటే ఇంకా నాకు ఏం తెలియకుండా పోతుంది, ఏం తెలుస్తలేదు. ఇంకా నన్ను అందరూ అదే ప్రశ్న అడుగుతున్నారు, ఈయన కూడా అదే ప్రశ్న వేసాడు. అంటే అలా కూర్చోగా శ్వాస ఆగుతుంది, మనసు ఆగుతుంది, ఇంకేం తెలుస్తలేదు. సర్వ అభావము, ఇంకేమీ లేదు. ఇంక అక్కడ మొత్తం అంతా సర్వాభావం వినాకించిన పశ్యామ్యామ్యత్ర హే గురు. ఇంకేం మిగిలింది? మీరు ఏదో ఉందంటారంటే ఏదో దేవుడు ఉన్నాడు, ఆత్మ ఉన్నది, ఇదంతా తీసేస్తే అది కనపడుతుంటున్నారు కదా. విజ్ఞేయం కిమన్యస్తి, నాకేమీ తెలియడం లేదు. ఇంక అక్కడ ఏమీ తెలియలేని స్థితిలోకి వెళ్ళి అక్కడికి అని చెప్పుంటే మళ్ళీ మామూలుగా వచ్చేస్తాం. కిమన్నాస్తి వస్తువస్థపి స్వాత్మనాత్ర విపచ్చిత. మరి ఎలాగా నాకు ఇది తెలియాలి? మీరు చెప్పేది నాకు ఎలా తెలుస్తుంది? నాకు ఎలా అనుభవానికి వస్తుంది? మీరు చెప్పిన దాని ప్రకారంగా సాధన చేస్తున్నాను. మీరు చెప్పినట్టుగా అన్నీ పడిపోయేదాకా కూర్చుంటున్నాను. శరీరం జడమైంది. ఇప్పుడు మనం ఇంకా శరీరం జడమయ్యేదాకా కూర్చోకపోవచ్చు. కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా మన దాంట్లోనే. అంత ప్రశ్నలు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అక్కడ ఏమీ తెలుస్తలేదండి, ఇంకా ఏదన్నా తెలుస్తుందా, ఇంకా ఏదన్నా తెలుస్తుందా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమీ తెలియడం లేదు, ఇంకా ఏమీ తెలియకుండా పోతుంది, సర్వ అభావం అయిపోతుంది. మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ కూర్చుంటున్నాం, మళ్ళీ సర్వాభావము. ఇంకేదన్నా ఉందా? ఇప్పుడు గురువు గారు చెప్తున్నారు, నాయన సత్యముక్తం త్వయా విద్వన్ నిపుణోషి విచారణే అహమాది వికారాస్తే తదభావో యమప్షన్. ఈ రకమైనటువంటి ప్రశ్న వేసినటువంటి వాడిని గురువు మెచ్చుకుంటున్నాడు. అంటే సాధన చేయకుండా ఈ ప్రశ్న వేయడు. ఎందుకని ఊహించి చెప్పేది కాదు అది. అభావం అయ్యింది, నాకు శ్వాస ఆగిందండి అన్న మాట ఎవడు చెప్తాడు? అభ్యాసం చేసినోడే చెప్తాడు.
నాకు మనసు ఆగిందండి, సంకల్పాలు లేవండి, ఏమీ తెలియలేదండి, మొత్తం అంతా అంతా పోయిందండి అంటే మొత్తం అంతా పోయింది కదా. మొత్తం అంతా అంటే ఆత్మ అనాత్మలు రెండు పోయినాయి అంటున్నాడు అతను. ఆత్మ లేదు, అనాత్మ పోయిన తర్వాత ఆత్మ మిగలాలి కదా. ఆత్మ ఏమి మిగిలినట్టు కనపడతలేదు. ఆత్మ లేదు, అనాత్మ లేదు, నేను లేకుండా పోయాను, ఇంకా ఏమి తెలియవాడు లేదు అంటున్నాడు. గురువు మెచ్చుకున్నాడు. మెచ్చుకుని ఆయన విద్యావంతుడా, నువ్వు నిజమే చెప్పావు, అది యథార్థమే, అదంతా వస్తువు. అంటే విచారణ చేయటంలో కూడా నువ్వు సాధన చేయడంలో పనివాడివే, మెచ్చుకున్నాను, నేను నిపుణుడివే. అహంకారాలు ఎట్లు నీ వికారములు అట్లే వాని అభావము కూడా వికారము. ఈ మాట అన్న అర్థమైందని మీకు? అహంకారం పోయింది, మనసు, ఇంద్రియాలు ఇవన్నీ ఎలా పోయినాయో అట్టి మీద అది అభావయ మప్పేసు. అభావం అంటున్నావు కదా, ఏమీ తెలియకుండా పోయిందన్నా కూడా అది కూడా ఆ పోయినలాంటి దాంట్లోదే. అహంకారం తెలిసింది అన్నాడు అనుకోండి, వాడు ఇంకా తెలుసుకోవాలి. నాకు తెలియలేదన్నాడు అనుకోండి, ఆ తెలియలేదన్నా దాన్ని కూడా దాటాలి. తెలిసింది అన్నాడు కదండి, ఎవరికి తెలిసింది? మనసు పోతే తెలుసుకునేది మనసు, అది బుద్ధి, లేదు అహంకారం. మనసు లేదు, బుద్ధి లేదు, చిత్తం లేదు, అహంకారం లేదు, అన్నీ పోతేనా? అన్నీ పోతే ఇంక మిగిలిందేటి? కుండ ఉందండి, కుండలో నీరుంది, నీటిలో సూర్యుడి యొక్క ప్రకాశం ప్రతిబింబం ఉంది. ఎన్ని ఉన్నాయి అక్కడ? కుండ, నీరు, నీటిలో ప్రతిబింబము. కొండ పోయింది, నీరు కూడా పోయింది, ప్రతిబింబం కూడా పోయింది. ఇదే అభావం. ఇంకేం మిగిలింది? ఏమి మిగలలేదా? ఏం మిగలలేదు? కుండనే, కుండలో ఉన్నటువంటి నీటిని, ఆ నీటిలో ప్రతిబింబించే సూర్యుడు. అంటే కుండ ఎలా కనపడుతుంది? సూర్యుని యొక్క ప్రకాశంలో ప్రకాశించబడుతుంది. నీరు సూర్యుని యొక్క ప్రకాశంలోనే. మరి నీటిలో ఉన్నటువంటి సూర్యుడు ప్రతిబింబం, అది కూడా సూర్యుడి ప్రతిబింబమే. కొండ పోయింది, నీరు పోయింది, సూర్యుడు ప్రతిబింబం కూడా పోయింది. సూర్యుడు పోలేదు కదా, మరి సూర్యుడు ఎవరు కనపడతాడు? ఉపమానం చెప్పకుండా మనం పట్టుకోలేం. అట్టి మాదిరిగా ఆ సూర్యుడు లాంటిది ఆత్మ, అదే స్వయం జ్యోతి. అదే నీ బుద్ధిని ప్రకాశింపజేస్తుంది. నాకు తెలుస్తుంది అంటున్నాడు కదా, నాకు తెలుతులేదు అంటున్నాడు కదా. తెలియలేని దాన్ని ప్రకాశింపజేసేది ఆత్మ, తెలిసిన దాన్ని ప్రకాశింపజేసేది ఆత్మ. నీ బుద్ధిని ప్రకాశింపజేస్తుంది. లేదా భావము అభావము రెండింటినీ ప్రకాశింపజేసేటటువంటిది ఏదైతే ఉందో అది ఆత్మ. అది పోవడము రావడం లేదు. అంటే నేనున్నానన్నది ఎరుక ఏదైతే ఉందో ఆ నేనున్నానన్నా దాన్ని ప్రకాశింపజేసేది సాక్షి. అది పోవడం ఉండదు. ఇది కొంచెం మనసు పెట్టి చాలా సాధన చేసుకుంటూ చాలా పదే 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 గుర్తించినటువంటి వాడికే ఇది తెలుస్తుంది. ఈ రకంగా తదభావో యమప్యను, ఆ రకంగా అభావాన్ని కూడా లేదు అన్నదాన్ని. అంటే ఉదాహరణకి నేను నిద్రపోయానండి, లేకపోతే సాధన చేశానండి, అంతా పోయిందండి అన్నాడు కదా. ఆ ఏమీ తెలియడం లేదన్నవాడు ఉన్నాడు కదా అక్కడ. తెలుస్తుందన్నవాడు ఉన్నాడు, తెలియటం లేదన్నవాడు కూడా ఉన్నాడు. కానీ తెలియసినటువంటి వస్తువు, తెలియలేదన్నటువంటి వస్తువు, ఈ రెండింటినీ ప్రకాశింపజేసేది ఎవరు? ఆత్మ. జత సర్వే నానుభూయంతే స్వయం నానుభూయతే తమాత్మానం వేదితారం విద్ధి బుద్ధియ సుసూక్ష్మయ. ఇది మామూలుగా పురాణాల్లో కథలు చెప్పుకున్నట్టుగా చెప్పుకుంటే తెలిసేటటువంటి విషయం కాదు ఇది. ఇక్కడ ఈయనే చెప్తాడు, సూక్ష్మము సుసూక్ష్మము. ఎందుకంటే లోపలికి వెళ్ళి విచారణ చేసి ఇది శరీరము, ఇది ప్రాణము, ఇది మనసు, ఇది ఇంద్రియాలు, నీ బుద్ధి బలాన్ని ఉపయోగించి విచారణ చెయ్యాలి. ఎలా విచారణ చేసి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదంటూ విచారణ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఏది మిగిలిందో దాన్ని కనిపెట్టాలి. దీన్ని ఉదాహరణగా ఒక ఉపమానం చెప్పారు ఋషులు. దానికి ఇదే ప్రశ్నకి ఋషుల్లో కూడా వచ్చింది. అది అక్కడ అభావము, మొత్తం అంతా అభావం అయిపోతుంది కదా, ఎలా తెలుస్తుంది ఏటి అనేటువంటిది. దాన్ని రామాయణంలో రాముడు,
లక్ష్మణుడు సీతాదేవి ముగ్గురు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు దశరథ మహారాజు కుమారుడు అరణ్యవాసం చేస్తున్నారంటే మునీశ్వరులు అందరూ కూడా ఆ ముని వాటికలో ఆహ్వానించారు, అతను తీసుకెళ్ళినప్పుడు ఈ మునులందరూ వెళ్ళి ఆయన ఆహ్వానించి లోపల ఆసనాలు వేసి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినప్పుడు ఈ సీతాదేవిని ముని భార్యలు అందరూ తీసుకెళ్ళిపోయి లోపల కూర్చోబెట్టి సఫారీలు చేశారు. ఈ వీళ్ళతోటేమో మునీశ్వరులు మాట్లాడుతున్నారు, లక్ష్మణుడితోటి రాముడితోటి. ఈ మునీశ్వరులు భార్యలందరూ కూడా ఈ రాముడు అన్నవాడు విష్ణుమూర్తి యొక్క అవతారం అట, దశరథ మహారాజు కొడుకట, చక్రవర్తి అట, రాజ్యం వదులుకుని వచ్చేటట్టు అని విన్నారు అన్నారు. ఈయన అందులో రాముడు ఎవరని చెప్పి చూస్తే ఈ మునీశ్వరుల వేషాల్లోనే ఉన్నారు వాళ్ళు కూడా. వీళ్ళు ఎలాగైతే కాషాయాలు కట్టుకుని ఉన్నారో వీళ్ళు కాషాయాలు కట్టుకునే ఉన్నారు, జుట్లు ముళ్ళు వేసుకున్నారు, కిరీటాలు ఏమీ లేవు, అర్థం అవ్వలేదు. వీళ్ళు కలిసిపోయారు, అందరిలోనే కలిసిపోతే అప్పుడు వీళ్ళని అడిగి ఏంటి అందరిలోనే కలిసిపోయి ఉన్నారు, అందులో ఎవడమ్మా రాముడు అని అడిగారు. ఆవిడ చెప్పలేదు, ఫలానా అని ఏలెట్టి చూపించలేదు. అప్పుడు ఏళ్ళే అందులో రాముడు ఎవరు అని అందులో ఒక్కొక్కడిని ఆ కన్న కూర్చున్నవాడా, ఆ రెండోవాడా, ఆ మూడోవాడా అంటే ఇలా బుర్ర ఊపిందట. అవును కాదు కాదన్నది కాదు, బుర్ర ఊపుతుంది. అలాగే అందరినీ చూపించుకొచ్చిన తర్వాత లక్ష్మణుడి దగ్గరికి వచ్చి అప్పుడు కూడా కాదంది, రాముడేపు వెళ్ళింది ఆవిడ ఏలు. అప్పుడు కాదనలేదు, అవనలేదు, బుర్ర ఉంచుకుందట. దానికి ఉపమానంగా చెప్పారు. అంటే ఏమైనట్టు అక్కడ కాదని కాదు, అవునని కాదు, భావము అభావము లేదని కానీ ఉందని కానీ చెప్పడానికి వీలు లేనటువంటి స్థితి అది సమాధి. ఉంది, తెలుస్తుంది, ఎవడు చెప్తాడు, ఎలా చెప్పాలి? దీనికి ఇంకొక ఉపమానం కూడా చెప్పారు. నూతిలో ఒక వస్తువు పడిపోయిందండి, నీళ్లు దూరంలో బంగారంతో చేయించుకున్న గాజు ఒకటి నూతిలో పడిపోయింది. పెద్ద కేకలేసిన బాబాయ్ నా బంగారు గాజు నూతిలో పడిపోయిందని చెప్పేసి అప్పటిని ఎవరినో తీసుకొచ్చి బాబు నూతిలో గాజు పడిపోయింది, అది చాలా ఖరీదైంది, విలువైంది, ఆ గాజు తీయమని దింపారు. అతను నీటిలో ఉన్నటువంటి వస్తువును తీసే నిపుణత్వం ఉందన్నమాట అండి, ములిగి ఎతకగలడనమాట. దిగాడు, ఎతుకుతున్నాడు, గాజు దొరికింది. కింద నుంచి అడుగుతున్నారు దొరికిందా అని. దొరికిందని చెప్పడం కుదరదు. అతను దొరకలేదని కానీ దొరికిందని కానీ చెప్పాలంటే ఎప్పుడు చెప్పాలి? పైకి రాకుండా లోపల నుండి చెప్పచ్చు కదా. దొరకగానే దొరికేసింది అనొచ్చు కదా. దొరికింది అతనికి, చెప్పలేదు. పైకి తేలుకుని వచ్చేదాకా చెప్పలేదు. వేర్రా దొరికిన వెంటనే చెప్పచ్చు కదా, ఇంతసేపు ఆలస్యం ఎందుకు చేసావు, దొరికినండి మేమేమి టెన్షన్ పడిపోతున్నాం, దొరికిద్దో లేదని అంటే ములిగినోడు చెప్పలేడు. అట్టి మాదిరిగా ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత చెప్పలేడు. ఎందుకని? చెప్పే పరికరాలన్నీ పడిపోయి, చూసేది లేదు, చెప్పేది లేదు, అక్కడ మనసు లేదు, బుద్ధి లేదు, ఇంద్రియాలు లేవు, అహంకారం కూడా లేదు. ఎలా చెప్తాడండి? తన స్వరూపం యొక్క స్థితి, తన అనుభవం, అది సమాధిది. అటువంటి సచ్చిదానంద స్వరూపం తన అనుభవంగా సర్వే నానుభూయంతే స్వయం నానుభూయతే. అది స్వయంగా ఎవరి మట్టికి వాళ్ళే అనుభవించాలి. భర్త భార్యకి చెప్పలేడు, భార్య భర్తకు చెప్పలేదు, తండ్రి కొడుకుకి చెప్పలేడు, కొడుకు తండ్రికి చెప్పలేడు. ఎవరి గురించి? దేవుడి గురించి, తన స్వరూపం గురించి. తన స్వరూపం ముందు లక్షణాలు తెలుసుకోవాలి. దేవుడు కాంది, జడము చైతన్యం, ఆత్మ అనాత్మ. ఈ రెండింటి యొక్క లక్షణాలు తెలుసుకుని ఒక్కొక్కటి ఇది కాదు ఈయన కాదు అనుకుంటూ నిషేధే నేతి. వేదం చివరికి శృతి చెప్పినటువంటి లక్షణం ఇదే. వేదాలలో ఎక్కడ ఇది దేవుడని చెప్పలేదండి. మీరు వేదాలు చదివారో లేదో, వేదాలలో ఇది దేవుడు అని చెప్పలేదు. మరి ఏమని చెప్పినాయి వేదాలు? సత్యం జ్ఞానం అనంతం ఆనందో బ్రహ్మ అనే చెప్పినాయి, లక్షణాలే చెప్పినాయి దేవుడి గురించి తప్ప ఇదే దేవుడు అని చెప్పలేదు. అంచేత లక్షణాలను పట్టుకుని మనం దేవుడిని తెలుసుకోవాలి. లక్షణాలను వదిలేస్తే ఇంక దేవుడు తెలియబడరు. ఈ రకంగా నానుభూయంతే, అది స్వయంగా దేవుని యొక్క స్వరూపమే మన స్వరూపం కూడా. దేవుడు మనలో ఆత్మ, మనలో ఉన్నారు కనుక ఆత్మ అంటున్నాం.
అందరిలోని ఉన్నటువంటి ఆ దేవుడు పరమాత్మ. మనలో ఉన్నటువంటి ఆత్మ, అందులో ఉన్నటువంటి దేవుడు పరమాత్మ. మనలో ఉన్నటువంటి ఆత్మకు ప్రత్యేగాత్మ, అందరిలో ఉన్నటువంటి ఆత్మకు పరమాత్మ. ప్రత్యేగాత్మ పరమాత్మలు రెండింటికి బ్రహ్మము అని పేరు. జద బ్రహ్మము. నేనెవరినే? బ్రహ్మము. నేను బ్రహ్మమునే. నేను శరీర ప్రాణమాన చేతులు పంచకోశాలు కాదు, పంచావస్థలో కూడా కాదు. ఇవన్నీ ఎన్నిటికీ వేరుగా ఉన్నటువంటి స్వయం ప్రకాశమైనటువంటి సాక్షికం భేవే తత్వద్వేదానానుభూయంతే కశ్యాప్యననుభూతార్థే శాక్యత్వం నోపయచ్చితే. చేత నేను ఎప్పుడు సాక్షి అంటే ఎప్పుడు ఉండేవాడు అని అర్థమండి. ఎప్పుడు ఉండేవాడు, అన్నిటినీ ప్రకాశింపచేసేవాడు, అన్నిటినీ తెలుసుకునేవాడు, స్వయం ప్రకాశమైనటువంటి జ్ఞానస్వరూపం. చేత అసౌ స్వసాక్షికో భావో యతస్వేనానుభూయంతే అత పరం స్వయం సాక్షాత్ ప్రత్యేగాత్మ నచేతర. అంచేత నేను ప్రత్యేగాత్మ స్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని. నాకు ఇంకొక సాక్షి లేడు, నన్ను తెలుసుకునేవాడు ఇంకొకటి లేడు. అన్నిటినీ నేనే తెలుసుకోవాలి. నేనే నేనే నేనే. చూడండి, ఎవరండి చూసిన వాళ్ళు? నేనండి. ఎలా చూసావు? నా కంటితో చూశాను. ఎవరండి విన్నవాడు? నేనండి. ఎలా విన్నావు? నా చెవితో. చూడండి, వేరు పడుతున్నాడు. ఎవరండి ఇది తిన్నవాడు? నేనండి. దాని రుచి నీకు ఎలా తెలిసింది? నా నాలుగుతో రుచి చూశాను, నా ముక్కుతో వాసన చూశాను. అంటే నా చెవు, నా ముక్కు, నా కన్ను, నా కాలు అంటున్నాడు. నా మనసుతో ఆలోచించానండి, నా బుద్ధితో నిర్ణయించానండి. అంటే ప్రతి ఇంద్రియాలు ఎవడాధీనంలో ఉన్నాయి? నేను మాత్రం అన్నిటికీ సాక్షిగా ఉన్నాను. అన్నిటిని నా స్వాధీనంలో పెట్టుకున్నాను. ఇవేవి కూడా వీటికి కూడా నేను వాటి స్వాధీనంలో లేను. ఇప్పుడు నేను ఎవరినండి? ఇదే ఆత్మ, ఇదే సాక్షి. ఈ రకంగా జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరం అసౌ తుంబతే ప్రత్యగ్రోపదయా సదా అహమిచ్చంతం స్ఫురన్నైకదా నానా వికారభాగిన ఇమాన్ పశ్యన్నహంతి ముఖాన్ నిత్యానంద చిదాత్మన స్ఫురతితం విద్ధి స్వమేతం హృది. జత ఆత్మస్వరూపం అనేటువంటిది ఏదైతే ఉందో నిత్య సత్యమైనటువంటిది, జనన మరణాలు లేనటువంటిది. ఇప్పుడు దీన్ని తెలుసుకోవడం వల్ల కలిగినటువంటి లాభం జనన మరణాలు కలగవు. ఇది తెలుసుకోకుండా ఎంతంత గొప్ప గొప్ప కార్యాలు చేసినా వాటికి ఫలం ఏర్పడి ఆ ఫలాన్ని అనిపించడానికి జనన మరణాలు వస్తాయి. అంచేత మరి అద్వితీయమైనటువంటి బోధ జరుగుతుంది. మళ్ళీ వారం ఒకటి చెప్పుకుందాం. ఈ రోజు అంతా ముగించుకుందాం. హరికి ఓ సత్సత్. ఆత్మబంధువులారా, చక్కని విషయాలు, చక్కటి శ్లోకాలు చెప్తున్నారు. వాటిని మననం చేసుకుంటూ ఏ విషయాన్ని అయితే చెప్పారో విచారణలో చక్కగా సాధన చేసుకుంటూ ఇది కాదంటూ ఎలాగ వెళ్ళాలో వివరంగా చెప్తున్నారు. కనుక ఇప్పుడు ఆయన చెప్పినటువంటి విధానంలో మనం కూడా కొంత ప్రయత్నం చేద్దాం. ఏం చెయ్యాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీని గురుమంత్రం అంటారు, ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ దీని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమి అనుకోకుండా సోహం భావేన పూజ. సోహం భావన అంటే శ్వాసను గమనిస్తూ ఉండడమే సోహం భావన. అలా ఎప్పుడు దాకా ఉండాలండి? ఇప్పుడు చెప్పారు కదా, శ్వాస మనసు నివృత్తి అయ్యేదాకా, ఈ పంచకోశాలు పంచావస్థలో దాటి సమాధి స్థితికి చేరుకునేదాకా ప్రయత్నం చేయాలి. అంటే అంతవరకు ఇప్పుడు కూర్చోమంటారా అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి అవకాశం ఉంటే అంతా ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓం అని చెప్పేదాకా చక్కగా ఏమి అనుకోకుండా, ఆలోచించకుండా, నిద్రపోకుండా ఏకాగ్రతగా గమనిస్తూ ఉండండి. ఓం తత్సత్.